తదుపరిది లాభస్థానం. 11వ స్థానం లాభస్థానం ఉంటుంది. ఈ స్థానంలో ఉన్నవారు అద్భుతంగా ప్రొఫెషనల్లీ మంచి స్ట్రాంగ్గా ఉంటూ రవి యొక్క బలంతో పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో ఉంటే యోగిస్తాయని చెప్తుంటాం. లాభము అంటే ఇక్కడ జీవితంలో మనం సాధించిన పుణ్యము అనుకోవచ్చు. పుణ్య కార్యానికి, పుణ్య ఫలానికి, పుణ్య స్థితిని తీసుకురావడానికి చేసే ప్రతి కర్మని పూర్తిగా ప్రోత్సహించేసేట్టుగా చేస్తుంది. మనం చాలామంది చూస్తుంటాం. మనం ఏదో అనుకున్నాం, ఏదో మంచి కార్యాన్ని చేయాలనుకుంటాం, అది మనకు తటస్థించింది. మనం వెళ్ళే దారిలో మనం అనుకున్న వాళ్ళు ఎదురయ్యారు, ఆ కర్మ చేస్తున్నాం, అద్భుతం అనుకుంటాం. అనుకోకుండా ఈ మంచి కర్మ చేయగలిగాం అనుకుంటాం. ఇవన్నీ ఎవరు అంటే ఈ లాభస్థానంలో ఉన్న రవి యొక్క ప్రభావం వలన ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. పుణ్యము అండ్ పాపము, కర్మము, లాభము. మన కర్మతో మనం చేసింది, ఈ జన్మతగా మనం చేసే ప్రతి కర్మలోని చేసే లాభం ఎంత ఉంది, లాభము అంటే మోక్ష సాధనగా మనం తీసుకుపోయే లాభం ఏమిటి అన్న దాని మీద మనం ఎప్పుడైతే ప్రక్షాళన చేసుకోవడం ప్రయత్నం చేస్తే 11వ భావంలో రవి ఉన్నప్పుడు దాన్ని పుణ్యస్థానాన్ని తీసుకురావడం ప్రయత్నం చేస్తామన్నమాట. ఇది ఒకటే కాకుండా మన జీవితంలో లౌకిక ప్రపంచంలో మనం ఏ ప్రయత్నాలు చేస్తుంటామో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నాలు, అందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి స్థితి తీసుకురావడానికి ఈ 11వ భావంలో రవి చేస్తాడు. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం మనకేం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ విల్ బి వెరీ పర్ఫెక్ట్. మనం చూడండి, చాలామంది 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు వచ్చిన చాలా యుక్త వయసు లాగా పరిగెడుతున్నట్టు కనబడుతుంటుంటారు. వీటి కారణం అంటే రవి యొక్క ఆరోగ్య స్థితి బలం వల్లనే. లాభస్థానంలో ఎప్పుడైతే రవి ఉంటాడో తను ముందుగా ఊహించుకుని ప్లానింగ్, డిజైనింగ్, సక్సెస్ ఏ విధంగా చేసుకుంటే మన ప్లానింగ్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్తాం ఈ లౌకిక ప్రపంచంలో దానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఆ మనిషి జీవితం అంటే కనబడుతున్నమాట. ఇటువంటి లాభస్థానం ఉన్న వ్యక్తి మనకు 7వ భావంలో ఉన్న 5వ స్థానాధిపతి అయినటువంటి పుత్రస్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి అక్కడ నుండి మనకు సంతానము, మన పిల్లలు యొక్క యోగక్షేమం కూడా చూస్తుంటాడు కాబట్టి ఇటు ఒక పక్క పుణ్యము, ఒక పక్క పిల్లలకి అభివృద్ధి, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి లాభస్థానే పాపగ్రహే శుభం అని చెప్పి అంటుంటారన్నమాట. ఆ విధంగా లాభస్థానంలో ఉన్న రవి యొక్క ప్రభావం వల్ల అన్ని విధాలుగా కుటుంబానికి శుభం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం చేయవలసిన రవి బలాన్ని పెంచుకుంటూ ఎటువంటి కర్మ చేయాలనే విషయానికి రవి స్తోత్రంలోని మన రవి సూర్య కవచాన్ని మనం మళ్ళా చదవడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ కవచ ధారణతో చేసే పెద్ద కర్మ అంటే రాజకీయ నాయకులు అనుకోండి, అదేవిధంగా ప్రజల కోసం పాటుపడే సిద్ధులు అనుకోండి, యోగ పురుషులు అనుకోండి, పీఠాధిపతులు అనుకోండి, ఇలాంటి వాళ్ళందరికీ ఒక స్థితిని, ఒక కాంతి కిరణాన్ని, ఒక అంటారు ఓరా అంటారు, ఆ ఓరా లాంటిది కూడాను మనకి తీసుకుని వచ్చి ఒక మంచి దివ్యమైన శక్తితో ముందుకు వెళ్ళాలి చేసే ప్రయత్నం అంతా ఈ లాభస్థానంలో 11వ భావంలో ఉన్న రవి చేస్తుంటాడనమాట. అంచేత ఇటువంటి 11వ భావంలో ఉన్న రవి యొక్క సంపూర్ణత్వం పొందడానికి సూర్యకవచాన్ని కానీ మనం నిత్యం పారాయణం చేయగలిగితే అద్భుతమైన స్థితికి తీసుకుని వెళ్తున్నాయని మనం చెప్పగలుగుతామండి.